సమ్మర్ దంచేస్తోంది, ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి తాపానికి చల్లటి పుచ్చకాయ తినాలని చాలా మంది అనుకుంటారు. పుచ్చకాయలో ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయల్ని తింటే ఎండ వేడిమికి డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో దొరికే పుచ్చకాయలు ఎంతవరకు సురక్షితమైనవి అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. వాటి రంగును, తీపిని పెంచడానికి రసాయనాలు కలుపుతున్నారన్న వార్తలు జనాల్లో భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొనే ముందు ఏది కల్తీ, ఏది సహజమైన పుచ్చకాయ అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. పుచ్చకాయ ఎర్రగా కనిపించడానికి తరచుగా ఎరిథ్రోసిన్ లేదా రెడ్ బి అనే రసాయన రంగును ఉపయోగిస్తారు. కాబట్టి కొన్న పుచ్చకాయలో రంగులు వాడారా లేదా అనేది తెలుసుకునేందుకు కాయను 2 ముక్కలుగా కోయండి. చిన్న తెల్లటి పత్తి ముక్కను తీసుకోండి. ఎర్రగా ఉన్న గుజ్జుపై మెల్లగా రుద్దండి. పత్తి తెల్లగానే ఉంటే అది సహజంగా పండిన పండు అని అర్థం. ఒకవేళ పత్తి ఎర్రగా మారితే దానికి కృత్రిమ రంగులు అద్దారని అర్థం. ఇలాంటి పండ్లను తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. రసాయనాలు కలిపిన పుచ్చకాయలు తినడం వల్ల కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు రావచ్చు. అలాగే వాంతులు, విరోచనాలు, గొంతు మంట లేదా ఇన్ఫెక్షన్ వంటి తీవ్ర సమస్యలకు దారితీయవచ్చు. దాన్ని గుర్తించకుండా దీర్ఘకాలికంగా అలాగే తింటే ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. కాబట్టి కల్తీ పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో పుచ్చకాయ కొనేటప్పుడు ముఖ్యంగా 4 విషయాలను గమనించాలి. పుచ్చకాయ దాని పరిమాణం కంటే ఎక్కువగా బరువుగా అనిపించాలి. అప్పుడే అది జ్యూసీగా ఉంటుందని అర్థం. పండుపై వేళ్లతో తట్టినప్పుడు లోపల ఖాళీగా ఉన్నట్లు డబ్ డబ్ అనే లోతైన శబ్దం రావాలి. పుచ్చకాయ నేలపై పడి ఉన్నప్పుడు ఒకవైపు సూర్యరశ్మి తగలదు. ఆ భాగాన్ని ఫీల్డ్ స్పాట్ అంటారు. పండు నేలకు తగిలే ఉంటే ఆ ప్రాంతం క్రీమ్ కలర్ లేదా లేత ఆరెంజ్ రంగులో మచ్చ ఉండాలి. ఒకవేళ ఆ మచ్చ తెల్లగా లేదా పచ్చగా ఉంటే అది ఇంకా సరిగ్గా పండలేదని అర్థం. అలాగే పుచ్చకాయ సమానంగా ఎగుడు దిగుడులు లేకుండా ఉండాలి. వింతగా ఉబ్బి ఉన్న పండ్లను తీసుకోకపోవడమే మంచిది. కొంచెం జాగ్రత్త వహిస్తే ఆరోగ్యకరమైన, రుచికరమైన పుచ్చకాయను కొనొచ్చు. చాలా మంది పండు మెరుస్తూ ఉంటే అది తాజాగా ఉందని అనుకుంటారు. కానీ పుచ్చకాయ విషయంలో అది తప్పు. బాగా పండిన పుచ్చకాయ మెరుపు లేకుండా ఉంటుంది. కాయ మెరుపు వస్తుందని అంటే అది ఇంకా పచ్చిగా ఉందని అర్థం. అలాగే పుచ్చకాయ తీసుకునేటప్పుడు ఆకారాన్ని గమనించాలి. పొడవుగా ఉన్నవి మగపండు, వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ తీపి తక్కువ. గుండ్రంగా ఉన్నవి ఆడవి, ఇవి చాలా తీయగా ఉంటాయి. మీకు తీపి కావాలంటే గుండ్రటి పుచ్చకాయను తీసుకోండి. కాయపైన గోధుమ రంగులో నెట్ లాంటి గీతలు కనిపిస్తే ఆ పండును అస్సలు వదలకండి. ఆ గీతలు ఎక్కువగా ఉంటే ఆ పండు అంత తీయగా ఉంటుందని అర్థం. పిందెగా ఉన్నప్పుడు తేనెటీగలు ఎక్కువగా వాలడం వల్ల ఆ గీతలు ఏర్పడతాయి. పుచ్చకాయను ఉన్న కాడ పచ్చగా ఉంటే అది చెట్టు నుంచి ముందే కోసేశారని అర్థం. అదే కాడ పూర్తిగా ఎండిపోయి ఉంటే అది చెట్టు మీద సహజంగా పండిందని, తింటే చాలా రుచిగా ఉంటుందని అర్థం.